ఓం గం గణపతే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం. ఫ్రెండ్స్, ఈ ఆనంద స్వరూపాన్ని చూద్దాము. అయితే భగవంతుడు ఆనంద స్వరూపుడు, ఆనంద బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, అస్థి బ్రహ్మం అన్నాం. అయితే భగవంతుడు అయితే ఈశ్వరుడు ఆనంద స్వరూపుడు. మరి జీవుడికి ఆనందం నోచుకోలేదు. ఎందుకంటే ఈ వ్యత్యాసం చూద్దాం. అయితే ఈశ్వరుడికి ఏంటంటే ఈశ్వరుడిని ఆధారం చేసుకొని మాయ అవిద్య పనిచేస్తుంది. ఈశ్వరుడు మాయాతీతుడు కాబట్టి ఈశ్వరుడు కూడా జ్ఞానస్వరూపుడు, అహం అనుకుంటాడు. అయితే అహం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. జీవుడు ఏంటంటే జీవుడి ఉపాధి అవిద్య కాబట్టి అవిద్య వల్ల తనకు శరీరం ఏర్పడింది. అయితే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే వడ్ల గింజ బియ్యపు గింజ అయితే శృతుల్లో ఉంది. అయితే తూషేణ బద్ధో వ్రీహి శాతూషా భావన తండుల. అయితే బియ్యపు గింజ ఈశ్వరుడైతే వడ్ల గింజ జీవుడు. అయితే అయితే ఇక్కడ కూడా బియ్యపు గింజ వడ్ల గింజలోని బియ్యపు గింజ జ్ఞానస్వరూపం అహం ఉంటుంది. అహం ఆనంద స్వరూపం. అయితే అది డైరెక్ట్గా అది ఇమీడియట్గా జాగ్రత్తావస్థలో ఈ పొట్టు ఒకటి మధ్యలో చేరింది. దీన్ని అర్థం చేసుకోవాలంటే ఉపమానం మనం ఒక ఫిల్మ్ రీల్ తీసుకుంటే లెఫ్ట్ సైడ్ ఈ అహం అనే ప్రకాశం జ్ఞానం ఆనందం తీసుకుంటే ఫిల్మ్ రీల్ కంటెంట్ ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న దాన్ని ప్రభావితం చేస్తుంది. ఫిల్మ్ రీల్ మనం చూస్తే కంటిన్యూగా మూవ్ అవుతుంది. దాంట్లో 3 రకాలైన ట్రాక్స్ ఉన్నాయి. ఒకటి బ్లాక్, ఓన్లీ వైట్, బ్లాక్ అండ్ వైట్ ఈ ప్యాచెస్. అయితే బ్లాక్ ఏంటంటే టోటల్లీ మనలో ఉండకూడని ఆసురీ ప్రవృత్తులు, ఏదైతే నెగిటివ్ మైండ్ అంటాం. ఆ నెగిటివ్ మైండ్ అన్నప్పుడు ఈ లైట్ ఈ అటువైపు ప్రతిబింబించదు. అదే దుఃఖం. లైట్ లేకపోవడం అంటే అభావం అంటే దుఃఖం. అయితే ఈ లైట్ ఇది ఎప్పుడైతే మనకు అది ఓన్లీ వైట్ ఉన్నప్పుడు ప్రతిబింబిస్తుంది, అదే ఆనందం. అయితే మధ్యలో కొన్ని బ్లాక్ అండ్ వైట్ మనం ఉపాసన చేసిన మనకు కోరికలు తీరిన మనసు కొంచెం క్వైట్ మనసులో కొంచెం ప్రతిబింబిస్తుంది. అయితే అట్లా ప్రాపంచికంగా మనం అన్నీ కూడా సిద్ధించుకున్న ఈ అన్ప్రెడిక్టబిలిటీ, అన్సర్టెనిటీ దీంట్లో ఇది ఏంటంటే అశాంతి ఉంది. అయితే ఇప్పుడు మనం చూస్తే ఇది కంటిన్యూగా చలిస్తుంది. అందుకోసమే మాత్రా స్పర్శాస్తు కౌంతేయ ఇవన్నీ వచ్చిపోతున్నాయి. అయితే ఈ మనోలయం అయినప్పుడు ఏమవుతుందంటే సుషుప్తిలో సుఖం ఉంది. అయితే మనసు వచ్చేసి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి. ఈ ప్యాటర్న్ ఇవి మూవ్ అవుతున్నాయి కాబట్టి మనిషి కూడా వీటికి ప్రభావితం అవుతున్నాడు. అయితే మనిషి యొక్క ధ్యేయం ఏంటంటే ఈ మనసుకు అటువైపు మేలుకున్నప్పుడు మాత్రమే వివేకంతోనే అది సాధ్యం. అటువైపు వెళ్ళినప్పుడు అహం పూర్ణానందం. అప్పుడు తను పరిధిలో నుంచి వచ్చి ఆనందం అంతటా ఉంది కాబట్టి ఈశ్వరుడి స్థాయికి పొందే అవకాశం ఉంది. ఇదే భగవంతుడు అంటాడు, జ్ఞాని నా స్వరూపం ఒకటే. అదైతే జీవుడికి ఇది సాధ్యం. అది సిద్ధించుకోవాలి. హరి ఓం.